Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అభిమానంతో మనందరినీ చూసేవాళ్ళం అందరికీ తెలిసిందే. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ కూడా నెమరు వేసుకునేటి సమయం ఇది. ఒక పిఆర్ఓగా, ఒక శిష్యుడిగా నేను ఆయనకి చాలా సన్నిహితుడని నేను అనుకోవటం, కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గురువు గారు మాకు చాలా ఇష్టలు, నన్ను చాలా ఇష్టపడతారనేటువంటి ప్రేమ భావాన్ని అందరికీ సమంగా పంచినటువంటి ప్రేమమూర్తి ఆయన. ముఖ్యంగా సినీ పాత్రికేయ కుటుంబంతో ఎవరెవరి ప్రారంభ దినాల నుంచి ఎవరి సినీ కెరీర్ ప్రారంభమైందో, జర్నలిస్టుగా ఎవరి కెరీర్ ప్రారంభమైందో ఆనాటి నుండి దాసరి నారాయణరావు గారితో అనుబంధం ప్రారంభమైంది మనందరికీ కూడాను. అలాంటి మహా వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, శతాధిక చిత్రాలు, దశాధిక రంగాలు, బహుముఖ ప్రజ్ఞా పాఠవాల సినీ శిఖరం ఒకసారి కూలిపోయిందని తెలిసిన తర్వాత ఒక చిత్ర పరిశ్రమే కాదు, మన పాత్రికేయ కుటుంబం కూడా చిన్నపోయింది. అందరము చిన్నాభిన్నమైపోయాం, అతాకతులమైపోయాం. ఆ నిజాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి మనందరికీ ఏర్పడింది. ఈ రోజున ఇదే వేదిక మీద ఎన్నెన్నో సంతాప సభలు, సంతోష సభలు ఆయనతో మనం పంచుకున్నటువంటి సందర్భాలు గుర్తుకొస్తుంటే గుండె చెరువైపోతుంది. అలాంటి ఒక మహానుభావుడి సంతాప సభలు నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం మనందరికీ దురదృష్టకరం. కానీ దేవుడిచ్చినటువంటి తీర్పుని, కాలం ఇచ్చినటువంటి తీర్పుని మనం ఆహ్వానించక తప్పదు. గుండె రాయి చేసుకునైనా సరే ఇలాంటి పరిస్థితులను అధిగమించాల్సినటువంటి అవసరము, సందర్భం ఇది. కావున ఈనాటి సంతాప సభను మనం ఏర్పాటు చేసాం. ముఖ్యంగా ఈ సంతాప సభలో డిఫరెంట్ అసోసియేషన్స్, వాళ్ళు వీళ్ళు అనేటువంటిది లేదు. ప్రతి ఒక్కళ్ళము సినీ పాత్రికేయుడిగా కలం పట్టిన ప్రతి ఒక్కళ్ళు ఒక అసోసియేషన్లో మెంబరు, ఒక అసోసియేషన్లో మెంబర్ కాదనేది ఈ రోజున మీడియా అనేటువంటి ఎంత విస్తృతమైందో అందరికీ తెలిసిందే. ఒక ప్రింట్ మీడియా, డైలీసు, వీక్లీసు, వెబ్సైట్సు, ఛానల్స్, ఈ విధంగా విస్తృతమైన మీడియాలో ప్రతి ఒక్కరికి కూడా ఆయనతో అనుబంధం ఉంది. కాబట్టి ఇది అందరం కలిసి సంఘటితంగా చేసుకున్నటువంటి ఒక సంతాప తీర్మానాన్ని మనందరం ప్రతిపాదించుకొని ఆ దివంగత దిగ్దర్శకుడికి ఘనమైన నివాళులు అర్పించాల్సిన సందర్భం కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పాత్రికేయ కుటుంబంలో కూడా చాలామంది అందరూ వచ్చారు, ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. సరే, ఎవరెవరి కారణాలు ఏమైనప్పటికీ ఈనాటి కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా మన సీనియర్ జర్నలిస్టు, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిఏ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి అడూరు మధును, సంయుక్త కార్యదర్శి సాయి రమేష్, ముందుగా వ్యక్తి ఆయనతో ప్రేమాభిషేకం నుంచి నిన్నటి ఎర్రబస్సు వరకు అన్ని సినిమాలు కవర్ చేసే అదృష్టం నాకు లభించినందుకు ఆనందపడతాను. అలాగే ఆయన సెట్కి జర్నలిస్ట్ వెళ్తే ఎందుకు వచ్చారు అని అనుమానంగా చూస్తారు ఎక్కువ మంది. అయితే ఆయన ఎందుకు వచ్చారో ఏంటో బిజీగా ఉన్నా కూడా, మనం బయట ఉన్నా కూడా పిలిపించి ఏంటి ఇంటర్వ్యూ ఏంటని అడిగి ప్రెస్కి ఎక్కువ వాల్యూ ఇచ్చే డైరెక్టర్ అయినా డైరెక్టర్లకే వాల్యూ తెచ్చాడు. అలాగే ప్రెస్కి కూడా ఎక్కువ గౌరవం ఇచ్చి ఎన్టీ రామారావు బొబ్బుల పులి షూటింగ్ జరుగుతుండగా కూడా నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు బిజీగా ఉన్నారు కదండి షూటింగ్లు అంటే, నేను మాట్లాడేది నీతో కాదు, కొన్ని కోట్ల మంది జనంతో, ప్రెస్ అంటే ప్రజలతో మాట్లాడుతున్నట్టు, నేను ప్రజలకి నేను చెప్పాల్సింది మీ ద్వారా చెప్తున్నాను, కాబట్టి మీకు ఇచ్చినట్టు కాదు ఇది, ప్రజలకు ఇచ్చే గౌరవం ఇదని ఆయన అంటే మీడియా అంటే అంత గౌరవంగా ఉండేవాళ్ళు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇండస్ట్రీలో చెప్పుకోవడానికి ఒక మనిషి అంటే దాసరి నారాయణరావు గారే.
ఇప్పుడు ఎవరున్నారా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక్కళ్ళ మాట కాదు, అందరూ అనే మాట. అలాగే ప్రతిసారి కూడా ఇప్పుడు సావిత్రి గారు వెళ్ళిపోయినప్పుడు, శ్రీశ్రీ గారు వెళ్ళిపోయినప్పుడు, పాలగుం పద్మనాథ్ గారు వెళ్ళిపోయినప్పుడు ఆయన ముందుండి అన్నీ ఆయనే అయ్యి ముందుండి నడిపించి ఎంతో మందికి ఆయన అలా దగ్గరుండి చేశారు. అలాంటి వ్యక్తిని మనం చూడలేము. ఒకసారి ఇంటర్వ్యూకి అని వెళ్తే ఆయనకున్న బిజీ చూసి మీతో పాటు వస్తానండి అంటే ఆయన కారులో ఎక్కాను. మార్నింగ్ 6కి బయలుదేరారు, నైట్ 12ంటికి మ్యూజిక్ సిట్టింగు, మధ్యలో 4 షూటింగులు అటెండ్ అయ్యారు. ఆయనవే ఒకే స్టూడియోలో 4 షూటింగులు, 2 రికార్డింగ్లు, 3 మ్యూజిక్ సిట్టింగ్లు, 2 మళ్ళీ పాటలు రాయడాలు, ఇలా కొత్త సినిమా డిస్కషన్లు, ఇలా రౌండ్ ది క్లాక్. ఆయన నైట్ 12 o'clockకి యుద్ధం మ్యూజిక్ సిట్టింగ్ జరిగింది. అక్కడి నుంచి ఆయన మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్కి నెక్స్ట్ డే నాగేశ్వరతో షూటింగు. ఆయనకి మళ్ళీ ఎయిర్పోర్ట్కి 20 మంది ప్రొడ్యూసర్లు వెళ్ళేవాళ్ళు, వచ్చేటప్పుడు 20 మంది వెళ్ళి రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఒక దర్శకుడిగా అంత వైభవం ఎప్పుడు ఎవరు చూడలేదు, చూడబోరు. ఆయన ఇంటర్వ్యూ అనేటప్పటికీ ఆయన మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆయన చేసి ఒక ఆర్టికల్గా రాసి ప్రపంచంలో ఏ దర్శకుడు ఫ్యూచర్లో కూడా ఇంత బిజీగా ఉండడు అని రాశాను. అది అప్పటికి ఇప్పటికీ అదే నిజం, అదే శాశ్వతం. ఆయన లేకపోవడం చాలామంది వెళ్ళిపోయినప్పుడు లోటు అని అంటాం, కానీ ఈయన లోటు ఎప్పటికీ ప్రపంచం ఉన్నంత ఎప్పటికి కూడా ఆయన లోటు ఇంకొకళ్ళు రీప్లేస్ చేయలేరు. థ్యాంక్ యూ. చాలా బాధాకరం. మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్లో దాసనారాయణరావు గారు గౌరవ అధ్యక్షులుగా ఉండటం మనం ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త ఉత్సాహంతో ఈ మధ్య మళ్ళీ ఒక కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ కొత్తగా చురుగ్గా మనం కొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం. ఈరోజు మళ్ళీ అంటే అన్ని సంవత్సరాలు స్తంభించిపోయిన తర్వాత మళ్ళీ దాసరి గారు ఈరోజు మన గౌరవాధ్యక్షులు లేకపోవడం నిజంగా మళ్ళీ మన అసోసియేషన్ స్తంభించిపోయిందా అని అనిపిస్తుంది. నిజంగా దాసరి గారి లోటు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఇక దాసరి గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన గురించి ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, ఒక రచయితగా, ఒక నిర్మాతగా ఆయన్ని అన్ని రకాలుగా అంటే ఒక దర్శకుడిగా ఆయన ఒక చరిత్ర, తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం దాసరి గారు అలాగే అంటే ఆయన చరిత్ర అలాగే ఉంటుంది. ఆయన అంటే దర్శకుడు అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనే ఒక కొత్త గౌరవాన్ని అంటే ఆ గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి దాసరి గారే. అంటే దర్శకుడే ఒక చిత్రానికి మెయిన్. అంటే ఒక దర్శకుడు ఎంతమంది హీరోలైనా సృష్టించగలరు, కానీ ఒక హీరో దర్శకుని సృష్టించలేడు. దర్శకుడికి ఎంతో గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి. దర్శకులందరూ నిజంగా ఎంతో దాసరి గారు చూసి ఎంతో గర్వపడేవాళ్ళు. అలాంటి దర్శకరత్న దాసనారాయణరావు గారు అంటే ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. అయితే చిన్న విషయం ఏంటంటే మన దాసరి గారు కొంచెం అంటే మన మధ్యలో లేకపోయిన రోజు, కొంచెం చనిపోయిన రోజు చాలామంది ఆయన కడచూపు అంటే కడసారిగా చూడటానికి కూడా చాలా తక్కువ మంది, అంటే కొంతమంది యువ హీరోలు అవ్వచ్చు, సీనియర్ హీరోలు అవ్వచ్చు, కానీ నాకెందుకు అలా అనిపించింది. డెఫినెట్గా ఆయన్ని అంటే అంత ఒక చరిత్ర సృష్టించడం, తెలుగు సినిమా గర్వపడే వ్యక్తి మనం కడసారి చూపు కూడా ఎవరు రాకపోవటం నిజంగా అంటే ఎవరైనా సరే ఖచ్చితంగా రావాలని మనం అనుకుంటాం, కానీ రాలేదు, వాళ్ళ కారణాలు ఏమి. కానీ ఇప్పటి వరకు కూడా దాసరి గారి సంతాప సభ కూడా ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమ తరపున ఇప్పటివరకు పెట్టలేదు. దానికి కారణాలు ఏంటో తెలియదు. మరి ఎందుకు తెలుగు సినీ పరిశ్రమ తరపున అంటే ఒకేసారి సినీ పరిశ్రమ మొత్తం కలిపి ఒకేసారి పెడదామని అనుకున్నారో ఏమో, కానీ ఇప్పటి వరకు మాత్రం ఆయన శ్రద్ధాంజలి ఘటించకపోవడం తెలుగు సినీ పరిశ్రమ నిజంగా విచారకరం. మరి అది దానికి కారణాలు ఏంటో మళ్ళీ తెలుగు సినీ పరిశ్రమకి తెలిసేమో. ఇప్పుడు మామూలుగా దాసరి గారు అంటే మనము ఎంత మామూలుగా దాసరి గారు అందరూ ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉంటారంటారు, కానీ దాసరి గారు ఎదిగిన తర్వాత ఒదిగి కూడా ఆయన ఒక గర్వం ప్రదర్శించేవాడు. నేను దర్శకుడిని, ఖచ్చితంగా నాకు ఇచ్చే గౌరవం నాకు ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా ఆ గర్వాన్ని ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించేవాడు. ఖచ్చితంగా అంటే దాసరి గారు భావితరాలకు ఎంతో స్ఫూర్తి. ఖచ్చితంగా దాసరి గారిది ఒక బయోపిక్ ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటున్నాను. దాసరి గారిని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి, మనలో ఒక వ్యక్తి, ప్రభు గారే ఆ బయోపిక్ని తెరకెక్కించాలని కోరుకుంటున్నాను దర్శకుడిగా. ఖచ్చితంగా దాసరి గారి గురించి భావితరాలు కూడా తెలియాలి కాబట్టి ఈ మధ్య మన మధ్యలో దాసరి గారు లేకపోవడం ఈ తీరని లోటు ఎప్పటికీ లోటుగానే ఉంటుంది. సో మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కూడా
దాసరి గారు లేని లోటు మనకి ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆయన సలహాలతో ఇన్ని రోజులు మనం ముందుకెళ్ళాం. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ధైర్యంతో ఇంకా అలాగే ముందుకెళ్దాం. ఖచ్చితంగా సినీ పరిశ్రమ కూడా ఇప్పుడు దాసరి గారు అంటే ఖచ్చితంగా గర్వించే ప్రతి దర్శకుని గర్వంలో దాసరి గారు ఉంటారు. ప్రతి ఉద్యమంలో అంటే కార్మికుని పక్షాన పోరాడే ప్రతి ఉద్యమం గురుగారి చేత దండలేయించుకొని, గురుగారి చేత శాలువాలు కప్పించుకొని సన్మానం పొందాల్సిన మనము గురుగారి ఫోటోకి దండ వేయాల్సినంత బాధాకరమైన విషయము మన మధ్యకు రావడం చాలా విచారకరం. ఏది ఏమైనా రాసి పెట్టింది తప్పక జరుగుతుందని అంటారు. గురుగారితో ఉన్న అనుబంధం అంటే ఒక తండ్రి కొడుకు ఉన్న అనుబంధం మాది. ఎందుకంటే ఉదయం నుంచి నేను గురుగారికి ఫస్ట్ బజుల్లా రోడ్లో తారక ప్రభు కాంప్లెక్స్లో కలిసేవాడిని. ఊరికే చూడడానికి వెళ్ళేవాడిని ఆయన. నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు వాడికి వెళ్తే మధ్యాహ్నం భోజనానికి అక్కడికి వెళ్ళేవాళ్ళం. టు బి ఫ్రాంక్, అదే సాంప్రదాయం ఇక్కడ కూడా కొనసాగింది ఆయన ఉన్నంత వరకు. సో గురుగారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని జర్నలిజంకి వచ్చిన వాళ్ళలో నేను ఒక్కడిని. ఉదయం పత్రికలో పనిచేస్తున్నప్పుడు నాకు ఎన్ఆర్ఎస్లో జాబ్ వస్తే, గురుగారు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది వెళ్తున్నానంటే, ఎందుకురా నీకు ఇక్కడ బ్రహ్మాండం ఉంది, ఫ్యూచర్లో చాలా అని చెప్పి, ఫ్యూచర్లో చాలా బ్రహ్మాండం ఉంటుందని చెప్పినట్టు బ్రహ్మాండంగానే ఉంది. కానీ గురువుగారు ఉదయం పత్రిక వేరే వాళ్ళకి అప్పగించిన తర్వాత కూడా ఆ ఉదయం పత్రిక యొక్క శివరంజని యొక్క హైట్స్ అలానే ఉండి, దానికి నిదర్శనం మొన్న ఆదివారం రోజు ఉదయం పత్రికలో కాంపౌండ్లో సంతాప సభ పెడితే దాదాపుగా ఉదయంలో పనిచేసిన ఎంప్లాయీస్ అందరూ ఆయన మీద ఉన్న అభిమానంతో వేరే వాళ్ళు కూడా వచ్చి అక్కడ సంతాపము తెలిపి, ఏబికే లాంటి పెద్ద పెద్ద ఎడిటర్లు కానివ్వండి, దేవిప్రియ లాంటి కానివ్వండి, మన బాలరెడ్డి గారు లాంటి చాలామంది వచ్చి, అంటే ఆయన మీద ఉన్న ఎఫెక్షన్ అది. ఉదయం అనేది ఒక ఉద్యమం లాగా వచ్చింది, ఒక ఉద్యమంలో ఎగిసిపడ్డది. సరే, అది వేరే విషయం అనుకోండి. ఇంకా గురుగారికి మనము ఏ విధంగా మనం గురుగారిని మనం స్మరించుకోవాలంటే, ఇప్పుడు ప్రతి సంతాప సభలో ఒక తీర్మానం అంటూ ఉంటుంది. మరి అది నేను ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నా. నేను చిన్నోడిని. గురుగారిని మనము రేపు సండేతో మర్చిపోతాం. అందరం దినమైపోతుంది, అందరికీ భోజనాలు పెట్టేస్తారు, పూలదండలు వేసేస్తారు, బోకేలు వేస్తారు, సంతాపాలు ప్రకటించేస్తారు, అయిపోతుంది. ఎప్పటికీ గురువుగారు మన మధ్యలో, మనం గురుగారిని చూస్తున్నట్టు ఉండాలి, గురుగారు రోజు మనం కనబడ చేయాలి అనేది నాది ఒక చిన్న ఐడియా. ఏమంటే ఫిలిం నగర్ ఎంట్రన్స్లో, ఏది మన మోహన్ ముఖర్ ఇంటి డౌన్లో చౌరస్తాలో గురుగారి కాంస్య విగ్రహాన్ని పెట్టాలి. పెడితే మనం వచ్చిపోయేటప్పుడు కూడా గురువుగారు కనబడుతుంటారు, గురువుగారు కనబడుతుంటారు. ప్లస్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే అందరి పెట్టాము, మనం రఘుపతి వెంకయ్య గారిది పెట్టాము, ఎల్వి ప్రసాద్ గారిది పెట్టాము, ఇంకా చాలామంది పెట్టాము. పాటు గురువుగారికి కూడా సముచితమైన స్నానం ఇచ్చి మనందరం, ముఖ్యంగా మనమే ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి, తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే హైదరాబాద్కి ఇండస్ట్రీ రావడానికి మూల స్తంభమైన గురువుగారు ఒక్కరు. అది మనందరికీ తెలుసు, అప్పటి వాళ్ళకి తెలుసు, ఇప్పటివరకు తెలియకపోవచ్చు. ఇక్కడ అందరికీ స్టూడియోలో అవి తీసుకున్న టైంలో కూడా గురువుగారు ఇక్కడ ఏమి తీసుకోకుండా హైదరాబాద్కి ఫెడరేషన్ రావాలి, హైదరాబాద్కి ఎంప్లాయీస్ రావాలి, హైదరాబాద్కి డాన్స్ మాస్టర్లు రావాలి, హైదరాబాద్కి సినిమాటోగ్రాఫర్స్ రావాలి, హైదరాబాద్కి యాక్టర్స్ రావాలి, వాళ్లకు సదుపాయం కల్పించాలని ఇక్కడ మొత్తం ఇప్పుడున్న ల్యాండ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ అందరూ కష్టపడి, దాంట్లో మెయిన్ పాత్ర గురువుగారు. తమిళనాడులో గురువుగారికి అగెన్స్ట్ ఒక గ్రూప్ కూడా తయారైపోయింది ఆ రోజులలో. ఇక్కడ నుంచి ఇండస్ట్రీ తీసుకెళ్ళిపోతుండే మాకు లాస్ వచ్చేస్తుంది అని. కొద్ది రోజులు ఆయన షూటింగ్లకు కూడా అక్కడ తమిళనాడులో కొంచెం ఫెడరేషన్ తరఫున సహాయ నిరాకరణ చేశారు. అటువంటి గురువుగారిని మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఒక కాంస్య విగ్రహం. ఆయన బర్త్డే రోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంటుంది, ఆయన డెత్ యానివర్సరీ రోజు ఒక ఫంక్షన్ ఉంటుంది. మనం వచ్చేటప్పుడు పోయేటప్పుడు గురుగారు కనబడుతుంటారు, ప్రజలలో ఉంటాడు గురుగారు. ఫిలిం నగర్ యాప్ట్ కాబట్టి ఫిలిం నగర్ చౌరస్తాలో దానికి ఫిలిం నగర్ సర్కిల్ అని నామకరణం చేస్తే పూనుకుంటే బాగుంటుందని నా ఒక అభిప్రాయం. ఇది ఈ అవకాశం ఇచ్చిన ప్రభుకి, మన ఫిల్మ్ క్రిటిక్స్ అందరికీ నా ధన్యవాదాలు. గురువు గారికి సో నేను వచ్చేటప్పటికి ఇంకా పూర్తిగా షిఫ్ట్ అవ్వలేదు ఇండస్ట్రీ, చెన్నై నుంచి ఇక్కడికి అప్పుడప్పుడే వస్తూ ఉంది. గురుగారు వచ్చేసి ఇక్కడ అప్పటి నుంచి స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను ఈ జర్నలిజంలోకి అడుగుపెట్టాను. ఫస్ట్ వచ్చి నేను ఏదైనా క్యారెక్టర్ చేస్తానండి,
అని అడిగింది ఫస్ట్ దర్శనారాయణ గారిని. వద్దురా నువ్వు పాల్గొని వచ్చావు, నువ్వు ఇంకా ఎదగాలి, ఏదో వేషాలను వేసి నీ కెరీర్ పాటు చేసుకోవద్దు, నువ్వు మాట్లాడే విధానం అది బాగుంది, నువ్వు జర్నలిజం ఫీల్డ్ ఎంచుకో అని చెప్పి ఫస్ట్ చెప్పింది నాకు ఆయనే. సో అలాగ నేను ఫస్ట్ కృష్ణాభద్రలో కృష్ణాభద్రలో ట్రై చేసి కృష్ణాభద్రలో యాడ్ ఎగ్జిక్యూటివ్ జాయిన్ అయితే దాని తర్వాత జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత వరుసగా చిరంజీవి గారు కానీ నాగార్జున, బాలకృష్ణ వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఫస్ట్ నాకు ధైర్యం ఇచ్చింది మాత్రం మా గురుగారు దాసనారాయణ గారు. సో ఆ తర్వాత అప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ డాన్సర్స్ లేరు, ఫైటర్స్ లేరు, ఇవన్నీ అంటే చాలామంది ఎవరు చూసినా గురువుగారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీలో 99% ప్రతి ఒక్కరు ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంటు, లేకపోతే ఆయన దగ్గర ఆయన సినిమాలో పనిచేసిన వాళ్ళు, లేకపోతే వాటర్ ఏదైనా ఇండస్ట్రీలో మొత్తం ఉండేది. అయ్యో నేను గురుగారి దగ్గర పని చేయాలి అనే ఏదైనా చేయాలి ట్రై చేశాను. నా వాళ్ళకి చివరికి ఆయన ఆధ్వర్యంలో జరిగిన డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో నేను ఒక డాన్సర్గా మాత్రం జాయిన్ అయ్యాను. సో ఆ రకంగా నాకు ఆయన గురువు, ఆయన దాన్ని ఇన్స్పిరేషన్ చేసి అక్కడ నాకు బెస్ట్ డాన్సర్గా సర్టిఫికేట్ కూడా ఆయన చేతుల మీదుగా, ఆయన మాధవరెడ్డి గారి చేతుల మీద ఆ రోజు తీసుకోవడం జరిగింది. సో అలా నాకు ఆయన గురువు గారు అయ్యారు. సో అలా ఇన్స్పిరేషన్ అయ్యారు. సో నాకు ఒకరికి కాదు, ఇండస్ట్రీలో చాలామందికి ఆయన ఇన్స్పిరేషను. నిజంగా ఆయన చనిపోయిన వార్త ఆయనతో ప్రయాణం అంటే అసలు చాలా ఓ 2 పుస్తకాలు అవుతాయి నేను చెప్పాలంటే ఆయన గురించి మొత్తం. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చినాను నేను. నన్ను చాలా భుజాన్ని వేసుకుని ఇందాక ప్రభు గారు చెప్పినట్టు నన్ను ఎంకరేజ్ చేసినలో పదములు దాసనారాయణ గారిని గర్వంగా చెప్పుకుంటున్నాను. సో తర్వాత మనకి ఎక్స్పెషల్ ఏ జర్నలిస్ట్ ఎవరు వచ్చినా కొన్ని ఏదో కొత్త సినిమా అంటే సరే ఇలా మన కొత్త సినిమా వాళ్ళు అంటే కొంచెం ఇలా మీరు ఓపెనింగ్ రావాలంటే ఎవరిది ఏంటి డీటెయిల్స్, ఆ సినిమా తీయలేడా, ఒక షెడ్యూల్ చేయగలడా ఏం వద్దు, ఆయన రావడం క్లాప్ అవ్వడం వెళ్తాం, అందరూ నాలో ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు. వాళ్ళ జీవితాంతికి లైఫ్లో మర్చిపోవడం. వాళ్ళే రేపొద్దున పెద్ద ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్లు అవ్వచ్చు, పెద్ద సినిమా ఇట్ అవుతుంది తర్వాత విషయం. చిన్న సినిమా అని పెద్ద సినిమా తేడా ఏం లేదు, ఆయనకి అందరూ సమానమే. సో అట్లా ఆయన అన్నీ అలా చేసుకుంటూ అందరిని అలా ఎంకరేజ్ చేసుకుంటారు. ముఖ్యంగా మన జర్నలిస్టులు అంటే చాలా ఇష్టం. ఆయన ఒక 1-2 నెలలు కనపడితే రే ఎక్కడున్నారా ఏం చాలా రోజులు నేను చూసి రా అని మనం పిలిపించుకుని కలిసేది. మనలో చాలామంది జర్నలిస్ట్ అనుకున్నారు. మొన్న కూడా అనుకున్నాం, మన జర్నలిస్ట్ ప్రెస్ మీట్లో ఆయన బతుకుండగానే హాస్పిటల్ కంటే దాసనారాయణ గారు చనిపోతే మనకి పరిస్థితి ఏంటి, మన ఇండస్ట్రీ ఎవరు దిక్కు అంటే ఎవ్వరు లేరు, ఎవ్వరు కనపడలా. అందరూ మన చాలామంది మన టీవీ కుమార్ ప్రసాద్ ల్యాబ్లో అనుకుంటాం మనందరూ మాట్లాడుకున్నప్పుడు. అంటే ఎవరు కనపడ ఎవరు లేరు కదా. ఆయన నిజంగా ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండేది అనిపించింది, కానీ ఆయన లేకపోవడం చాలా బాధాకరం. సో తర్వాత ఇందాక మన మధు చెప్పినట్టుగా నిజంగా అయితే చాలామంది ఇండస్ట్రీలో పెద్ద హీరోలు సమ్మర్కి కొంతమంది హాలిడేస్కి వెళ్ళారు, రకరకాల పనుల్లో వెళ్ళారు. చిరంజీవి గారు చైనా వెళ్ళారు, చరణ్ బాబు లండన్ వెళ్ళారు, అలాగే బాలయ్య షూటింగ్ పర్పస్ ఆ సినిమా పూరిజన సినిమా షూటింగ్ పర్పస్ వెళ్ళారు, అలాగే మహేష్ బాబు షూటింగ్ పర్పస్, వీళ్ళందరూ వారు వేరే చోట్ల ఉన్నాయి. అయితే ఇంత డిలే కాకుండా సంతాప్ జాబ్ వచ్చిన వెంటనే ఇప్పుడు పెట్టాలని అందరూ కోరుకుందాం. దాన్ని ఫస్ట్ మనం పెట్టడం, మన పిల్లలు క్రిస్టలైజ్ పెట్టడం నిజంగా గర్వంగా పిలుస్తాను. అందరూ కలిసి చేయడం నిజంగా మంచి కార్యక్రమం పెట్టడం, కానీ ఇండస్ట్రీ అందరి కలిసి కూడా అది పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దాసనారాయణ గారి పేరు చిరస్థాయిగా ఉండిపోవాలనే ఉద్దేశంతో నా వంతుగా నేను మొన్న ప్రభుత్వం కలిసి మాట్లాడినప్పుడు అది ఏదైనా చేయాలి సార్, ఏం చేద్దాం నేను దాంతో దానికి వెళ్ళవలసిన పని ఏర్పడింది. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఆయనకి భీమ్ సింగ్ గారికి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. అప్పుడు ఆయన భీమ్ సింగ్ గారు కోఆర్డినేటర్గా ఉన్న నారాయణ గారికి మొత్తం సినిమా పూర్తి చేయవలసిన బాధ్యత చెప్పేసి ఆయన హిందీ సినిమాకి వెళ్ళిపోయారు. అంటే భీమ్ సింగ్ గారికి కానీ నాగభూషణ్ గారు సినిమాకి ఒకే కుటుంబ సినిమాకి నిర్మాత ఆర్టిస్ట్ నాగభూషణ్ గారు. అంటే నాగభూషణ్ గారికి కానీ నిర్మాత నాగభూషణ్ గారికి కానీ భీమ్ సింగ్ గారికి కానీ అప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్ భీమ్ సింగ్ గారు. అంత గురుగారి మీద ఆయన పని మీద అంత నమ్మకం. అయితే ఆయనకి తాతమర ఫస్ట్ సినిమా కానీ అప్పటికైనా 53 సినిమాలకి రైటర్గా పనిచేశారు, హోస్ట్ కళకుడిగా పనిచేశారు, చాలా బాధ్యతలు నిర్వహించారు. అంతే ప్రతి ఒక్కరికి రాజశేఖర్ గారి యొక్క ప్రతిభ అందరూ తెలిసిందే. తర్వాత తాతమనుడు ఫస్ట్ సినిమా వచ్చింది. ఆయనకి డైరెక్షన్ ఇవ్వడానికి చేయడానికి కూడా రాఘవ గారికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోలేదు. ఆయన కొత్తగా డైరెక్షన్ ఏంటి అన్నారు. అయితే రాఘవ గారు ఎంతో పోరాడి డిస్ట్రిబ్యూటర్ నాకు అవసరం లేదు, ఆయన సొంత సినిమా మొదలుపెట్టడం పూర్తి సకాలంలో. రాఘవ గారు రూల్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఆ రూల్స్ అన్నిటికీ తలవకైనా సినిమాలు అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్ అప్పుడు అంటావు కానీ అప్పుడు ఆయన చేసి చూపించారు. అయితే ఆ సినిమాకి సంబంధించి ఒక చిన్న ఆయనకి ధీరోదాతకి సంబంధించిన విషయం ఏంటంటే ఆ సినిమా పూర్తి అయ్యాక పోస్ట్ కార్డు చూస్తున్నాక ఒక చిన్న సీన్ని రాఘవ గారు మార్చేమన్నారు. ఇది బాగాలేదు, నాకు ఇది ఇలా మార్చాలి అని చెప్పారు. నేను మార్చానండి, అది అలా ఉండి తీరాలి అని చెప్పారు. లేదు అయితే అని వాళ్ళిద్దరికి సరే ఘర్షణ జరిగింది. ఉండాలని ఆయన లేదా వద్దని ఈయన అంటే దాంతో ఏంటంటే లేదంటే మార్చేస్తాను.
మార్చుకుని ఈయన మహాలింగపురంలో ఉన్న మాకు మహాలింగపురంలో ఉన్న ప్రతాపట్ల ఆఫీస్ నుంచి ఈ తేనపాటలో ఉండేవారు అప్పట్లో. తేనపాటకి నడిచి వెళ్ళిపోయాడు, 5-6 కిలోమీటర్లు ఉంటుంది. అప్పుడు ఈయన అది తీసేసి ఈయన అనుకున్నట్టుగా రాఘవ గారు అని అనుకున్నట్టుగా సినిమా చేసి డైరెక్ట్గా ఆఫీస్ బాయ్ పేరు వేశాడు. అయినా కానీ అప్పుడు కూడా నేను కలెక్ట్ చేస్తే ఇంకా ఇంటికి ఆఫీస్ అప్పుడు షాక్ రాలేదు. తర్వాత ఆ సినిమాలో హేమహేమలు అంతా ఉన్నారు, రంగారావు గారు, గుమ్మడి గారు, అంజలిదేవి గారు, తర్వాత సత్యనారాయణ గారు అంతా ఉన్నారు. అంతా కలెక్ట్ చేసుకుని పోస్టర్ కూడా ప్రింట్ అయిపోయినాయి, పోస్టర్ కూడా డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళిపోయింది. పంపిస్తే అప్పుడు ఆయన వీళ్ళంతా కలెక్ట్ చేసుకుని రాఘవ గారు మొత్తం వీళ్ళంతా పెద్దవాళ్ళని కూర్చొని రాఘవ తప్పలా చేయకూడదు, అప్కమింగ్ అతను నువ్వు అలా అని పొద్దు నుంచి మహాబండి మనిషి అయిన రాఘవ గారు పొద్దు నుంచి సాయంకాలం వరకు అలా చూపెట్టి అతను బతిమలా చేసి కన్వీట్ చేస్తే అప్పుడు మళ్ళీ రీప్రింట్ చేసి పోస్టర్ మళ్ళీ రీప్రింట్ చేస్తే ఆయన పేరు వేసి అంటే ఆయన ఫస్ట్ సినిమాకే అంత స్ట్రగుల్ అనిపించారు. తర్వాత చాలా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా 45 గమనించేది ఏంటంటే ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ తన పర్సనాలిటీని కానీ ఆయన యొక్క ధైర్యాన్ని కానీ కోల్పోరు. కానీ 2 సార్లు ఆయన కన్నీళ్ళు పట్టుకుని చూశాను నేను. ఒకటే ఇల్లు వేలానికి వచ్చింది 45 బజ్జుల రోడ్డు ఆయన సొంత ఇల్లు. కొన్ని పాలిటిక్స్ వల్ల వాటి వల్ల ఇల్లు వేలానికి వచ్చింది. అది జనతంత్రి పేపర్లో మొత్తం సౌత్లోనే అత్యధిక కృష్ణ గారు జనతంత్రి పేపర్లో ఫ్రంట్ పేజ్లో న్యూస్ వేయించారు కావాలంటే. అప్పుడు మాత్రం చాలా బాధపడ్డాడు. తర్వాత ఇంకోటి ఆలమ్మ కూతురు మ్యారేజ్ అప్పుడు ఐటీ వాళ్ళు వచ్చి రైడ్ చేశారు. సరిగ్గా నిశ్చితార్థం జరుగుతుంది ఆ అమ్మాయికి. నిశ్చితార్థం వచ్చేటికి ఐటీ వాళ్ళు వచ్చారు. అప్పుడు సరే పద్మ గారు ఏదో మేనేజ్ చేశారు, వాళ్ళతో ఉపేంద్ర గారితో మాట్లాడి అలా తీశారు. ఆ 2 సమయంలో మాత్రం ఆయన చాలా బాధపడ్డారు. తర్వాత మన మిత్రులంతా మా జర్నలిస్ట్కి ఎంత ప్రేమ అంటే చెప్పుకొచ్చారు. దానికి వచ్చిన ఉదాహరణ చెప్తాను. ఆయన చివరిని పెట్టడానికి వచ్చిన కారణం చిన్న కారణం గారు పెద్ద కారణమే. విశ్వవంకర్ అని ఒక జర్నలిస్టు అసోసియేటర్కి ఒక పెద్ద పేపర్ అప్పట్లో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్కి సంబంధించిన సినిమా పేపర్లో పనిచేసేవాడు. ఆయన ఒక సినిమా చూసి ఆయన గురించి రాసిన గురించి ఓపెనింగ్ పేజ్ నుండి పెద్ద ఫుల్ పేజ్ ఆర్టికల్ రాశాడు. అంటే ఆ పేపర్ యొక్క నిబంధనలు వాటి ప్రకారం వాళ్ళ తరపున అది కరెక్టే కావచ్చు. కానీ నువ్వు ఎందుకని అసలు మన రూల్స్ ప్రకారం రాయకూడదు కదా, నువ్వు తీసేస్తాను ఇమీడియట్గా అతను డిస్ప్యూట్ చేసి తీశారు. తీసినప్పుడు నాకు జరిగిందని విశ్వం అనే రిపోర్ట్ వచ్చి గురుగారు చెప్పాడు, తీసారా నీకోసం ఈ పేపర్. ఆయన ఇంటికి తిరిగి రాగానే చాలామంది సంతోషించారు. మన జర్నలిస్టులందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మార్చి 27న ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒకసారి కలిసినప్పుడు నిజమేనయ్యా జనం నేనంటే ఎంత అభిమానంగా ఉన్నారో, నేను కోలుకోవాలని ఎంతమంది ఎన్ని రకాల పూజలు చేశారో ఇవన్నీ నన్ను బతికిచ్చాయి అని ఆ సందర్భంగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. గురువుగారికి ఏం కాలేదు, ఇక బతికారు, మన మధ్యకి వచ్చేసారు అనే ఆనందంతోనే ఆయన పుట్టినరోజు జరుపుకున్నారు. సరిగా నెల రోజులు కూడా తిరగకుండానే మళ్ళీ ఆయనకి మనకి దూరం అయ్యారు. గురువుగారి గురించి జర్నలిస్టులతో ఆయనకున్న అనుబంధం గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి. కానీ జర్నలిస్టులో ఎవరికి దక్కని అవకాశం, అదృష్టం నాకు దొరికింది. ఆయన దర్శకత్వం వహించిన 150 సినిమాల గురించి పుస్తకం రాసే అవకాశం నాకు దక్కడం నిజంగా నేను చాలా గర్విస్తున్నాను. గురువుగారు లాంటి గొప్ప వ్యక్తిని, దర్శకుడిని చూడలేదు. ఈ పుస్తకం రాసే సమయంలో ఆయనతో మరింత సన్నిహితంగా మిగిలి ఎన్నో విషయాలు, ఎవరికి చెప్పని విషయాలు నాతో పంచుకున్నారు. లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ రాడు. దాసరి లేని లోటు ఎవరూ తీర్చలేండి. ఈ తరానికి తెలియని నిన్నటి సినీ పాత్ర 30వ తారీఖు సాయంత్రం టీవీ ఛానల్లో ఆయన చూసినప్పుడు ఇప్పటివరకు ఇంకా అతడి కళల్లో అలాగా కొనసాగుతూనే ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సింహంలా బతికిన వ్యక్తి, వ్యవస్థ కూడా ఆయన, వ్యక్తితో పాటు వ్యవస్థ కూడా దాసనారాయణరావు గారు మాత్రమే. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, వారిద్దరి తర్వాత అంతటి స్థాయిలో దాసరి అనే పేరుకి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని తనకు తనుగా పరిశ్రమలో 10 మందికి
ఆదర్శంగా నిలిచిన వ్యక్తి దాసనారాయణరావు గారు. ఆయన మనిషిగా మొదలై మనీషిగా ఎదిగి మహాపురుషుడై 10 మందికి ఆశ్రయం ఇచ్చిన గొప్ప వ్యక్తి. ప్రత్యేకంగా మిగతా వాళ్ళకి, ఇండస్ట్రీలో ఉన్న గొప్ప వాళ్ళకి దాసనారాయణరావు గారికి మధ్య ఒక భిన్నమైన రేఖ, ఒక సరళ రేఖ కనిపిస్తూ ఉంటుంది తేడా. అదేమిటంటే ముఖ్యంగా మనందరికీ ఈ పత్రికా రంగంలో ఉన్న ప్రింట్ మీడియా జర్నలిస్టులకు కానివ్వండి, విజువల్ మీడియా జర్నలిస్టులకు కానివ్వండి, పాత్రికేయ వృత్తికి ఆయన చాలా కావలసిన వ్యక్తి. పరిశ్రమలో ఉంటూ పత్రికలు నడిపిన వ్యక్తి దాసనారాయణరావు గారు మాత్రమే. గురువుగా ఆయన అందరి అభిమానాన్ని చూరుకున్నారు. ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాప్స్ సంబంధించి ఏ చిన్న వాళ్ళు వచ్చినా కూడా, చిన్న స్థాయి నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వ్యక్తి వచ్చినా కూడా ముందు చేరదీసి అతని సమస్యను తెలుసుకొని పరిష్కారానికి తప్పకుండా తన వంతు కృషి చేసి ఆ ఇద్దరు వ్యక్తులు, పరిష్కారానికి కావాల్సిన ఇద్దరు వ్యక్తులు ఆయన దగ్గర ఓకే అంగీకారం తెలిపి వెళ్ళే స్థితిని కల్పించేవారు దాసనారాయణరావు గారు. నేను 1986లో చెన్నైకి వెళ్ళాను. ఆయన స్థాపించిన పత్రిక ఉదయం పత్రికకి ఒక అప్లికేషన్ పెట్టుకోగా అక్కడ నాకు ఉద్యోగం రాకపోతే వేరే ఈనాడు పత్రికలో నాకు ఉద్యోగం వస్తే సితారా పత్రిక జర్నలిస్టుగా నేను చెన్నైకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాకు అక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి. ఈనాడు పత్రికతో ఆయనకున్న అభిప్రాయ భేదాల కారణంగా మాకు ఆ రోజున ఉన్న నిబంధన ఏమిటంటే దాసనారాయణరావు గారి సినిమాలు, ఆయన సంబంధించిన సభలు, సమావేశాలు ఏవి కూడా కవర్ చేయకూడదు. ఇది అందరికీ, పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయం. నేను ఇవాళ కొత్తగా చెబుతున్నది కాదు. అటువంటి ఒక సంక్లిష్టమైన సమయంలో నేను సితారా పత్రికకి పాత్రికేయుడిగా వెళ్ళవలసి వచ్చింది. అక్కడ సితారకి చాలామంది, అంతకుముందే ఆ పత్రిక ప్రారంభం నుంచి ఉన్న పాత్రికలు చాలామంది ఉన్నారు. అటువంటి దశ నుంచి నేను ఇవాళ వెళ్ళినప్పుడు నాకు దాసనారాయణరావు గారి సినిమా షూటింగ్ కవరేజ్కి వెళ్తాను కానీ ఇవన్నీ చాలా ఇబ్బంది ఉండేది, వెళ్ళేవాళ్ళం కాదు. అయితే అక్కడి నుంచి నేను సితార్ నుంచి మళ్ళీ వేరే పత్రిక 3 సంవత్సరాల తర్వాత వెళ్ళినప్పుడు ఆయన పత్రికే నేను రిపోర్టర్గా వెళ్ళవలసి వచ్చింది, శివరంజన్ పత్రికకి. 3 సంవత్సరాలు ఆయన అక్కడ మెడ్రాస్లో ఉన్నప్పటికీ కూడా ఆయన కవరేజ్కి వెళ్ళలేని, పాత్రికేయుడిగా వెళ్ళలేని స్థితి నుంచి ఆయన పత్రికే ఒక ప్రతినిధిగా వెళ్ళే అవకాశం నాకు దొరికినందుకు ఆనందించాను. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి శాసనకర్తగా ఉన్న వ్యక్తి ప్రతి పనికి కూడా ప్రభు 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 అని చెప్పేసి నన్ను మాట్లాడటంతో సీనియర్లు కూడా కంటగించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ఇదిలో నేను 3 సంవత్సరాలు 3 సినిమాలకు విశ్వనాథ నాయకుడు, బ్రహ్మనాయుడు, నేనే రాజు నేనే మంత్రి, ఇట్లా కొన్ని సినిమాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత ఒక సినిమా వస్తే ఒక 10-15 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు పోటీగా పడిపోతుండే ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో గురుగారు మరి నాకు అవకాశం వచ్చినప్పుడు లేట్ అయిపోతుంది, శివరంజనిలో రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉందంటే నేను జాయిన్ అవుతాను సార్ అని చెప్పేసి అడిగితే, తెలిసింది వాళ్ళ ద్వారా తెలిసిందండి. అడిగితే వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేసి జర్నలిస్ట్గా నా జీవితానికి 1988 మే 4th ఆయన బర్త్డే రోజు నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను జర్నలిస్ట్గా. ఆ రోజు నుంచి చిత్ర పరిశ్రమలో నా పరిచయాలు, అందరితో నా అనుబంధం పెరుగుతూ వచ్చింది. గురువుగారితో అలాగా కొనసాగుతూ ఆయన శిష్యుడిగా, ఆయన పిఆర్ఓగా, నేను ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా ప్రభు అనగానే దాసనారాయణరావు గారి పేరు, ఆయన ఫేస్ సూపర్ ఇంప్యూజ్ అయ్యే స్థాయిలో నా అనుబంధం కొనసాగింది. ఇక ఆయన వ్యక్తిగతంగా ఆయన యొక్క ప్రజ్ఞాపాఠవాల గురించి కానీ, ఆయన ప్రతిష్ట గురించి చెప్పుకోవాలనుకుంటే అది వర్ణించడానికి భాష చాలనటువంటి ఒక గొప్ప శ్రేయో శిఖరం ఆయన, కీర్తి ప్రతిష్టల సౌధం ఆయన. ముఖ్యంగా మనందరం పాత్రికేయులం కాబట్టి ఒక విషయం చెప్పుకోవాలి. ఐ డోంట్ కేర్ హూ గవర్న్స్ ద కంట్రీ యాజ్ ఫార్ యాజ్ ఎ గవర్న్ ఏ ప్రెస్ అంటాడు ఒక పాత్రికేయుడు. నేను ఒక పత్రికని పరిపాలిస్తున్నంతసేపు ప్రభుత్వాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు, ప్రభుత్వంలో ఎవరున్నటువంటిది ఐ డోంట్ కేర్ అంటాడు. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఒక జర్నలిస్ట్ యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీకైనటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇది. అలాంటి ఒక ఆత్మవిశ్వాస ప్రపూరితమైనటువంటి వ్యక్తిత్వంతో ఉదయం పత్రికను ఆయన ఏ విధంగా రన్ చేశారో, ఈ రోజున పాత్రికేయ రంగంలో అన్ని అగ్రశ్రేణి సినీ పత్రికల్లో కానీ, అగ్రశ్రేణి దినపత్రికల్లో కానీ, ఛానల్స్లో కానీ ఉన్నటువంటి పాత్రికేయుల్లో సగానికి సగం మంది ఆయన నుంచి వచ్చిన వాళ్ళు, ఆయన ఉదయం పత్రిక నుంచి వచ్చిన వాళ్ళు. ఉదయం అనేటువంటిది ఒక గొప్ప జర్నలిస్టిక్ వాల్యూస్ను జనరేట్ చేసినటువంటి ఒక గొప్ప సంస్థ, గొప్ప వ్యవస్థ. ఏ రోజున కూడా ఎలాంటి ప్రలోభాలకు కానీ, ఎలాంటి ఒత్తిళ్లకు కానీ లొంగకుండా ఆయన పత్రికను నిర్వహించినటువంటి విధానం మనందరికీ తెలుసు. ఆ విధంగా మన పాత్రికేయ కులానికి ఆయన ఆదర్శప్రాయులు, గౌరవనీయులు, ప్రాతస్మరణీయులు అయ్యారు.
అలాగే ఏ రంగాన్ని తీసుకున్న ఒక దర్శకత్వ రంగాన్ని తీసుకున్న ఒక అంటే ఈ 12 రంగాలలో పాల్గొని 12 రంగాలలో కూడాను ఆయా రంగానికి కొంత తనదైనటువంటి ముద్రలు పాదముద్రలు వదిలేసి వెళ్ళినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించడం అనేటువంటిదే కష్టమైనప్పుడు తీసుకున్న ప్రతి రంగంలో కూడాను ఆయన తన యొక్క ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి ఒక శిఖరాగ్ర స్థాయికి చేరుకోవటం అనేటువంటిది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా ఒక వ్యక్తి లైమ్ లైన్లో ఉండటం అనేటువంటిది లైమ్ లైన్లో ఉన్నటువంటి తీసిన సినిమాలని సూపర్ డూపర్ హిట్లు అయిపోయి లైమ్ లైన్లో ఉండటానికి కాదు, చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా దాసరి లేని చిత్ర పరిశ్రమను ఊహించుకోవటమా, దాసరి గారు లేనటువంటి ఒక సినీ వ్యవస్థను మనం ఊహించుకోగలమా అనేటువంటి సందేహము బాధ ఆ ప్రతి ఒక్కరిలోనూ ఉదయింపచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వ సౌధం ఆయన. గొప్ప సినీ కార్మికుడు, శ్రామికుడు, ముఖ్యంగా సినీ జన కార్మిక పక్షపాతి అనేటువంటి మాట మనందరికీ తెలిసినటువంటిది. ఎప్పుడైనా యాజమాన్య వర్గం తాలూకు ప్రయోజనాలు వేరుగా ఉంటాయి, కార్మిక వర్గం తాలూకు ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. ఈ రెండింటినీ అనుసంధానం చేసి చిత్ర పరిశ్రమను ఇంతకాలం ఏకతాటిగా నడిపించినటువంటి వన్ అండ్ ఓన్లీ పర్సనాలిటీ దాసరి నారాయణరావు గారు అనేటువంటిది మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా ఆయన ఎవరికి ముఖ్యంగా మన పాత్రికేయ కుటుంబానికి ఎంతెంత చేశారనేటువంటిది దాసరి జర్నలిస్ట్ అవార్డు పెట్టి ఆయన ఎంతోమందికి గోల్డ్ మెడల్ ఇచ్చారు. దాసరి గోల్డ్ మెడల్ సీనియర్ జర్నలిస్టులు చాలామందికి ఇచ్చారు. ఆ అవార్డు అందుకునే అదృష్టం నాకు కూడా దక్కింది. దాసరి గోల్డ్ మెడల్ జర్నలిస్ట్గా నేను కూడా ఆ అవార్డు తీసుకున్నాను. అలాగే ఏ పాత్రికేయులకైనా ఏదైనా కష్టం వచ్చిందనుకుంటే ఒకసారి పసుపులేటి రామారావు గారు ఇంటి దగ్గర కూర్చొని గురువుగారి ఇంటికి వచ్చేసి కంటతడి పెట్టుకున్నాడు, కూర్చున్నారు. ఏంటనయ్యా ఏంటంట, ఏం లేదు తమ్ముడు ఇంటి దగ్గర కొంచెం గొడవ అవుతుంది, పక్కింట్లో ఈ విధంగా నన్ను కొంచెం దౌర్జన్యం చేస్తున్నాను నా మీద. సరే గురువుగారికి చెప్పారు, అదే ప్రభు అదేదో చూడరా అని చెప్పి నేను వెళ్ళే లోపలే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి ఫోన్ వెళ్ళింది. అట్లా పసుపులేటి రామారావు అంటే ఎవరనుకున్నావు మా మనిషి ఆయన అని చెప్పేసి చెప్తే మేము వెళ్ళేటప్పటికి అక్కడ మొత్తం ఈ విధంగా వ్యక్తిగత విషయాల్లోనే కాదు, సంస్థకు సంబంధించినటువంటి విషయాల్లో కదా, వ్యక్తిగత విషయాల్లో కూడా ఆయన ఓట సతీష్ అనేటువంటి ఒక ఫోటో జర్నలిస్ట్ చనిపోయిన 3 సంవత్సరాల పాటు నెలకు 5,000 రూపాయలు నా చేతుల మీదుగా నేను పంపించాను ఆ కుటుంబానికి. ఆ విధంగా ఎన్నో సందర్భాలలో ఇక ఇంటికి వెళ్తే పాత్రికేయులతో ఆయన వదిలిపెట్టరు, కూర్చోబెట్టి మాట్లాడే విధానం కానీ మనకందరికీ ఆయన ప్రత్యేకించి తెప్పించేది దయ్యవడ, పెరుగుబడ తెప్పించేసి అందరికీ ఏ టైంలో సరే పెరుగుబడ తెప్పించి ఆయన ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఈ విధంగా ప్రతి విషయంలో కూడా ఒక ప్రేమను, అనురాగాన్ని, అభిమానాన్ని పెంచినటువంటి ఒక ప్రేమ శిఖరం ఆయన. అలాంటి వ్యక్తిని కోల్పోవటం అనేటువంటిది ముఖ్యంగా వ్యక్తిగతంగా నాకు గురువుగారు చనిపోయారనేటువంటి వార్త విన్నప్పుడు ఆ వార్తను నేనే టీవీలో ప్రకటించాను, అందరికీ తెలియజేశాను, చెప్పాను. మంత్రి గారు మాట్లాడిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రకటించిన తర్వాత నేను మీడియా తరఫున నేను ప్రకటించాను, నేను చెప్పాను. అప్పుడు కూడాను ఓకే ఈ నిజాన్ని మనం జీర్ణించుకుందాం, వీ హ్యావ్ టు వెల్కమ్ అని అనుకున్నాం. కానీ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత కర్మకాండ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో మిగిలిన దాసరి అంత్యక్రియలు అనుకుంటా ఆ స్క్రోలింగ్ చూస్తుంటే అలా కుప్పకూలిపోయాను. అలా కుప్పకూలిపోయి ఏడ్చి ఆ రాత్రి అంతా కూడా నిద్రపట్టని పరిస్థితి అనమాట. అలాంటి అనుబంధాన్ని కొనసాగిస్తే నా ఒక్కడికే కదా ప్రతి ఒక్కరికి అంత గొప్ప అనుబంధం ఉంది. కాబట్టి ఈ రోజున ఈ సంతాప సభ పెట్టి మనందరం కూడా వాటికి ఘననివాళులు అర్పించడం జరుగుతుంది. కాకపోతే ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారు ఇక్కడ, ముఖ్యంగా జగన్, సీనియర్ జర్నలిస్ట్ జగన్. ప్లీజ్ జగన్ అంటే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు లాంటి వాడు. ఆయన పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన సినిమాలో పిఆర్ఓ వెళ్ళిపోయి ఆయన దగ్గర ఏం మాట్లాడేది కూర్చుంటారు. కూర్చుని ఏంటి జగన్ అని చెప్పేసి తన కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటే మాట్లాడారంటే ఇప్పుడు మాట్లాడడం లేదు. నన్ను ఆయన ఎంతో ప్రోత్సహించారు, నాకు ధైర్యాన్ని ఇచ్చారు. అలాంటి ఆయన లేకపోవడం చాలా బాధగా ఉంది, చెప్పుకోలేను మనసులో పడే బాధని. సినిమా ఇండస్ట్రీ భీష్ముడు వారి సంతాప సభ పెట్టడం మాకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన ఇంకా 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా బతికి ఈ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండాల్సిన వ్యక్తిని వారి సంతాప సభను పెట్టడం ఇంత తొందరగా నిజంగా మేము చాలా బాధపడుతూ, అయినా తప్పదు కాబట్టి, బ్రతికిన ప్రతి మనిషి చావు తప్పదు కాబట్టి చేయాల్సి వచ్చింది. దీనికి మేము పిలవగానే మా మంత్రి గారు బిజీ షెడ్యూల్స్లో కూడా ఇండస్ట్రీలో పెద్ద మనిషి కాబట్టి నేను తప్పకుండా వస్తానని వారు వచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే మా నందిని సిద్ధారెడ్డి అన్న చైర్మన్ గారు, ఇండస్ట్రీలో అందరూ వచ్చారు. వారందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా అయితే ఫిలిం ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలకు, టెక్నీషియన్స్కు, ఇక్కడ ఈ
ఫిలిం నగర్ క్లబ్ ఏర్పడడానికి కూడా ఆయన ఫౌండర్ మెంబర్. ఆయన ఫిలిం ఛాంబర్ కూడా ఇక్కడ నిలబడడానికి వారు ముఖ్యులు. ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ నిలబడడానికే ముఖ్యులు. అలాగే చిత్రపురి కాలనీ నిలబడిందంటే కూడా వారే ముఖ్యులు. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం ఫిలిం ఇండస్ట్రీ నిజంగా దురదృష్టకరం. మాలాంటి నిర్మాతలను ఎంతో ప్రోత్సహించి ఫిలిం ఇండస్ట్రీలో కూడా నాకు చాలా సపోర్ట్ చేసిన వ్యక్తి వారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో కూడా నాకు ఎన్నో పదవులకు వారు నన్ను సూచించి యునానిమస్గా సెలెక్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. వారికి ఎంత చేసినా మేము రుణం తీర్చుకోలేను. కాబట్టి మేము నిన్ననే అనుకున్న తడవుగా ఇది చేయడం జరిగింది. దీనికి వారి ఆత్మ శాంతి చేకూరాలని, వారి ఫ్యామిలీకి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంతాప సభ నిర్వర్తిస్తున్న తెలంగాణ ఛాంబర్ వారికి ఆయన శిష్యుల తరపుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గురువుగారు లేని లోటు ఎంత గొప్పదో అందరికీ తెలిసిందే. అనాథ అంటే మాట తెలుసు కానీ దాని అర్థం మాకు తెలీదు. ఈరోజు గురువుగారు లేకపోవడం వల్ల ఆయన శిష్యులమంతా మేము అనాథలు అయ్యాక దాని అర్థం తెలిసింది మాకు. ఆయన లేరు అనే ఆయన మాటే మాకు శూన్యంగా ఉంది, ఎటు తోచట్లేదు. పొద్దున్న లేస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, ఇది మా ప్రోగ్రాం. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? చలనచిత్రంలో ఏదైనా సమస్య ఉంటే పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలి, మేస్త్రి గారి దగ్గరికి అని ప్రతి వాళ్ళు అనుకునే మాట. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ సమస్య అయినా వస్తే ఎవరు సాల్వ్ చేయాలి? ఇది పరిశ్రమకే శూన్యం. ఆ శూన్యం నుంచి ఎవరు తేరుకోగలరు? ఎన్ని చెబితే తేరుకోగలం? ఆయన ఒకటే చెప్పేవారు ఎప్పుడు మాకు, ఈ ప్రపంచంలో ప్రపంచ నాయకుడు ఎవరు వచ్చినా సరే మనం లేచి నిలబడక్కర్లేదు, నిర్మాత వస్తే మాత్రం లేచి నిలబడాలి. అది దర్శకుల బాధ్యత. ఈ పరిశ్రమకి దేవుడు నిర్మాత. అతన్ని దక్కించుకోవాలి, అతన్ని గౌరవించుకోవాలి. అతన్ని ఎంతకాలం గౌరవించుకుంటే అంతకాలం పరిశ్రమ నిలబడుద్ది. నిర్మాతని ఏ రోజు నెగ్లెక్ట్ చేస్తే ఆ రోజుతోటే పరిశ్రమ శాశ్వతంగా మూసుకుపోతుంది అని చెప్పిన గ్రేట్ పర్సన్ దాసరి నారాయణరావు గారు. ఆయన ఒకటే చెప్పేవారు మాకు, గురుగారు ఎందుకండి ప్రతిసారి ఎమోషనల్గా చెప్తుంటారు అందరి గురించి, అందరూ ఫీల్ అవుతారండి. లేదు, మనకు కావాల్సింది ఏంటంటే నిజాన్ని చెప్పడానికి ఎమోషన్ కావాలి, అసత్యాన్ని చెప్పడానికి అక్కర్లేదు. నిజాన్ని ఎలాగైనా చెప్పాలి. వాడే మనిషి. నిజాన్ని చెప్పలేకపోతే మనిషి మనిషే కాదు. అలా అయితే గాంధీ వచ్చేవాడు కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేవాడు కాదు, మహామేధావులు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేను వాళ్ళ దారిలోనే వెళుతున్నా. ఇది నా స్వార్థం కోసం కాదు. ఇట్స్ మై నేచర్, ఇట్స్ మై నేచర్, ఇట్స్ మై నేచర్. ఎక్కడ చూసినా దాసరి ప్రతిధ్వనిస్తారు. ఆయన లేరని మేము అనుకుంటలే. ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు, శాశ్వతంగా ఉంటారు. అలాంటి దాసరి నారాయణరావు గారు కృషి, దీక్ష అంతా కూడా మళ్ళీ పుట్టాలంటే, మళ్ళీ జరగాలంటే దాసరి నారాయణరావు గారే పుట్టాలి, పుడతారు. మీరందరూ కూడా మా తరపుని ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తానని కోరుకుంటున్నాం. ఆయన శిష్యుల తరపుని. జై హింద్. ధన్యవాదాలు కూడా రామకృష్ణ. ఉంటుందని నేను కలలో ఊహించలేదు. ఇది జరగడం యావత్ సినీ పరిశ్రమ బాధాకరం. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంతాప సభ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ నమస్సుమాంజలి. ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులుగా, వ్యవస్థాపక అధ్యక్షులుగా ప్రతి కార్యక్రమం కొత్తగా ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం ఈ కార్యక్రమం మేము చేయడం మాకు బాధగా ఉంది. ఎందుకంటే మా సినీ పరిశ్రమకు ఒక భీష్ముడు లాంటి గురువు
ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఓ చిన్న కష్టం వస్తే దాసరి గారి దగ్గరికి వెళ్తేనే పరిష్కారం అవుతుంది. మరి ఈరోజు యావత్ తెలుగు సినీ పరిశ్రమ అనాథ అయింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అసలు ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే దాంట్లో ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే దాసరి గారికి ప్రభుత్వ లాంఛనలతో అంత్యక్రియలు చేస్తే తెలంగాణ ఫిలిం ఛాంబర్ సంతాప సభకి ముందుకొచ్చింది. మేము ఎందుకంటే దాసరి గారితో మాకు చాలా అనుబంధం ఉంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏర్పడిన తర్వాత కానీ ప్రతి విషయంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్కి రామకృష్ణ గౌడ్ గారికి సహకారం అందించారు గురువు గారు. ఈ ఛాంబర్ అభివృద్ధి కూడా వారి యొక్క సపోర్ట్ ఉంది. మేము ఏదైనా ప్యానెల్లో కానీ ఏదైనా ఉండాలంటే కూడా గురువుగారి దగ్గర వెళ్తేనే డిసైడ్ అయ్యేది. అలాంటి గురువుగారు ఈరోజు లేకపోవడం నిజంగా బాధకరం. ఆయన సినిమాలు ఒక వజ్రాలు లాంటివి, ఒక మణిరత్నాలు. నేను చిన్నప్పుడు చూసిన సినిమాలు ప్రతి ఒక్కటి ఇన్స్పిరేషన్. ఆయన పాటలో ఒక సాహిత్యం ఉండేది. ఒక మూవీ, ఒక సినిమా చూసామంటే మనలో ఒక చైతన్యం వచ్చేది. అప్పటి చిత్రాలు దాసరి గారు ఒక క్రియేషన్. అటువంటి చిత్రాలు మళ్ళీ రావేమో. ఒక్కొక్క సాంగ్, ఒక పాట వస్తూ ఉంటే ఆ పాటలోనే అర్థంతో ఇన్స్పిరేషన్ పొందేవాళ్ళం మేము చిన్నప్పటి నుండి కూడా. అలాంటి దాసరి గారు మా సినిమా ప్రపంచంలో, మా దర్శకుల సంఘంలో చైర్మన్గా ఉన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్కి సహకరిస్తూ ఉన్న ఆయన ఈరోజు లేకపోవడం బాధగా ఉంది. మరి సంతాప సభకు విచ్చేసిన అందరికీ నా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సీనియర్ నటీమణి జమున గారిని. ఆధ్వర్యంలో మనందరికీ సినిమా పరిశ్రమకి పితృ సమానులు, ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి, సినిమా పరిశ్రమకి భీష్ముడు అయినటువంటి మన దాసరి నారాయణరావు గారి సంతాప సభ జరుపుకోవడం అది ఎంతో దుఃఖకరమైన విషయం. ఎందుకంటే మొన్నటిదాకా మనందరి మధ్య చక్కగా తిరుగుతూ సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కార్మిక వర్గానికి అందరికీ కూడా ప్రథమ నాయకుడిగా ఉండి ప్రతి వారికి సలహాలు, సంప్రదింపులు, ఒక గురువు గారు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎందరినో శిష్యుల్ని, ఎందరినో చిన్న నిర్మాతల్ని ప్రోత్సహించి సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తి. సినిమా దర్శకుల్లో ఇవాళ మా కోడి రామకృష్ణ గారి కానివ్వండి, ఇలాంటి మంచి దర్శకుల్ని ఆయన ప్రోత్సహించారు. పరిశ్రమలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ప్రతి ఒక్కరూ గురువుగారు అంటూ పరిగెత్తడం ఒక అలవాటు ఎన్నో సంవత్సరాల నుంచి. అటువంటి దాసరి రత్న, దర్శక రత్న మన మధ్య లేకపోవడం ముఖ్యంగా మాలాంటి నటులకు కూడా తీరని లోపం. ఎందుకంటే సీనియర్ ఆర్టిస్ట్గా ఆయన దర్శకత్వ ప్రతిభ, నటీమణిగా 2-3 చిత్రాలు ఆయన దర్శకత్వంలో నాకు అవకాశం వచ్చింది. ఎందుకంటే మేము మనుషులంతా ఒకటే చిత్రం గురించి చెప్పాలి ఇక్కడ. అందులో ఆ పాత్ర ఎన్టీ రామారావు గారు లాంటి ధీరోదాత్తుడిని ఎదుర్కొనేటటువంటి వీరోచితమైనటువంటి పాత్ర. అది వేయాలి అంటే ఒక జమునే సరిపోతుంది. ఎందుకంటే దానికి ఒక స్ట్రేచర్ ఉండాలి, రామారావు గారిని ఎదిరించాలి అంటే. కాబట్టి జమునే వేయాలి అని పట్టుబట్టి నాకు ఫోన్ చేశారు. అందులో నాకు ఇబ్బంది ఏంటి అంటే అది
రామారావు గారికి ప్రియురాలుగా, భార్యగా, తర్వాత తల్లిగా యాక్ట్ చేయాలి. నేను అక్కడ చాలా ఇబ్బంది పడ్డాను. సార్ ఇదేంటి భార్యగా, ప్రియురాలుగా యాక్ట్ చేసి తర్వాత మళ్ళీ అమ్మ వేషం అంటే నాకు వద్దండి. అప్పుడు ఆయన ఒక్కటే మాట అన్నారు, అమ్మ యంగ్ హీరోయిన్గా వేషం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు సినిమా హాల్లోకి వెళ్ళి చూడండి. మీ వేషానికి రామారావు గారితో ఉండే అద్భుతమైన సీన్లో అప్లాప్స్ వస్తాయి, ప్రేక్షకులు చప్పట్లు కొడతారు అని నన్ను ప్రోత్సహించి ఒప్పించారు. నిజంగానే విజయవాడలో మనుషులంతా ఒకటే సినిమా థియేటర్లో చూస్తే రామారావు గారు హంటర్తో కొట్టుతున్నప్పుడు నేను హీరోయిన్గా దాన్ని పట్టుకొని ఒక కార్మిక వర్గానికి సపోర్ట్గా ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే విజయవాడ సినిమా హాల్లో థియేటర్ అదిరిపోయేటట్లు అప్లాప్స్ వచ్చాయి. అది నారాయణరావు గారిలో ఉన్నటువంటి దర్శక ప్రతిభ. అటువంటి దాసరి రత్న మన మధ్య లేకపోవడం, సంతాప సభ నిండుగా 100 ఏళ్ళు ఉండవలసిన వ్యక్తి కేవలం 73-74 సంవత్సరాలకే మన మధ్య నుంచి అంతర్గతం కావడం మనందరికీ ఎంతో దుఃఖభాజనమైనటువంటి విషయం. ఏదేమైనా సినిమా పరిశ్రమ అభివృద్ధికి మాట్లాడుతుంది. ముందుగా మా గురుగారికి శ్రద్ధాంజలి. యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని తెలుగౌడి గారికి అందరి తరపున అభినందన తెలియజేస్తున్నా. ఒక కార్యక్రమం చేయాలంటే, తలపెట్టాలంటే శంషేర్గా ధైర్యంగా ముందుకొచ్చే ఒక మనం ఏంటి, దాసరి గారికి సంతాప సభ ఏంటి, శ్రద్ధాంజలి ఏంటి అని నిజంగానే చాలా సడన్గా అనుకోకుండా అనుకోని పరిమాణాల్లో అందరినీ కూడా దుఃఖ సముద్రంలో వదిలేసి దాసరి గారు వెళ్ళిపోవడం జరిగింది. పెద్దలందరూ ఎన్నో విషయాలు మాట్లాడారు. కోడి రామకృష్ణ గారు చెప్పినట్టుగా నిర్మాతలు బ్రతకాలి, నిర్మాతల్ని మనం గౌరవించుకోవాలి, నిర్మాతల్ని తరిమి కొట్టకూడదు. నిర్మాత ఒక సినిమా తీస్తే రెండో సినిమా నేను తీయలేను, ఈ ఇండస్ట్రీలో నేను ఉండలేను అని పారిపోయే పరిస్థితి నిర్మాతలకి తీసుకురాకూడదు అని ఆయన ఎప్పుడూ కూడా చాలా గట్టిగా చెప్తూ ఉండేవారు. నిర్మాతని మనం గౌరవించాలి, నిర్మాతని బ్రతికించాలి, నిర్మాత ఇండస్ట్రీలో ఉండేలా చూడాలి, 10 సినిమాలు చేసేలా చూడాలి అని ఆయన ఎంతో గొప్పగా చాలా తక్కువ ఖర్చుతోని గొప్ప గొప్ప చిత్రాలు తీసి ఆయన మనకు అందించడం జరిగింది. 12 సినిమాలు గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ, సిల్వర్ జూబ్లీ ఆడడం అంటే నాకు తెలిసి భారతదేశంలోనే అది దాసరి నారాయణరావు గారికి ఒక్కరికే దక్కింది. ఆయన చేసిన 100 సినిమాలు అయితే 99 సినిమాలు సక్సెస్ దీన్ని సాధించాయి. అటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం మన ఇండస్ట్రీ తలరాత, మన ఇండస్ట్రీకి దురదృష్టం అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ పుట్టాలి అని అంటే ఆయనే పుట్టాలి తప్ప ఆయన చోటు మాత్రం అలా వ్యాక్యూమ్గానే మిగిలిపోతుంది. అది మనందరికీ తెలుసు. కానీ ఒక్క మాట, ఎవరు ఏమీ అనుకోకపోతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎంతోమంది హీరోయిన్స్కి, హీరోస్కి, సాంకేతిక నిపుణులకి ఒక జీవితాన్ని ప్రసాదించారు. అటువంటి వారు కడచూపు చూడడానికి కూడా రాలేనందుకు నేను నిజంగా చింతిస్తున్నాను. ఈరోజు దాసరి గారికి అయ్యింది, అంత గొప్ప వ్యక్తికే అయ్యింది అంటే ఇక ఇండస్ట్రీలో ఎవరు ఇంకొకరి పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం ఆలోచించుకోవాలి. ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు కూడా ఒక కుటుంబంగా ఉండాలి అని కోరుకున్నారు. అది ఈ రోజున్న పరిస్థితికి ముక్కలైపోయి తునకలైపోయింది. మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నారో ఆ భగవంతుడి దగ్గర, అక్కడి నుంచి మా ఇండస్ట్రీని ఆశీర్వదించి అందరూ ఒక్క తాటి మీద ఉండి మళ్ళీ ఒక కుటుంబంగా అందరూ ఉండాలని నేను ఆశిస్తూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్,
11 గంటలకి 38 సంవత్సరాల నుంచి నాకు అన్నయ్య గారి పరిచయం. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు కూతురు కోడలు సినిమా మెడ్రాస్లో శోభన్ బాబు గారు నేను యాక్ట్ చేసిన సినిమా, అక్కడి నుంచి పరిచయం. వారి పరిచయం ఎంత మంచి పరిచయం అంటే ఒక 38 సంవత్సరాలు ఆయన నీడలో ఉన్నట్టుగానే నా భర్త, నేను కానీ, నా పిల్లలు కానీ, మేమందరం కూడా ఆయన ఏం చెప్తే అది విని ఉన్నాం. రామకృష్ణ గారు లేరు, కానీ అనుబంధం మటుకు నువ్వు హైదరాబాద్ వచ్చేసాయమ్మా, నేను ఉన్నాను ఇక్కడ, మీ వదిన ఉంది, చూసుకుంటాం మేము, రా అని చెప్పి పిలిచారు. ఆ ఒక్క అభిమానంతో నేను హైదరాబాద్ మళ్ళీ రావడం జరిగింది. కానీ ఈ 10 సంవత్సరాల్లో అన్నయ్య గారు ఒక్కరోజు కానీ నేను మిస్ అయ్యానంటే వారింటికి వెళ్లకుండా మా గీత ఏది, ఎక్కడుంది, రమ్మని చెప్పండి, ఫోన్ చేయండి అని అంత ఆప్యాయత చూపించారు. ఆయన యొక్క ప్రేమ కానీ ఆయన అభిమానం కానీ ఎవరికి నాకు రాదండి, ఎవరికి రాదు, చూడలేదు నేను. ఎందుకంటే అంత ప్రేమైన మనిషి ఎంత ప్లెయిన్గా మాట్లాడతారంటే ఒక సున్నితమైన మనసు. నేను ఏ రోజైతే అప్పుడు చూశానో అదేలాగా ఉన్నారండి. ఇంతవరకు కూడా ఎప్పుడైనా కోపం వస్తుందేమో అన్నయ్య గారికి, ఓర్పు సహనం ఆయన చూసి నేర్చుకోవాల్సిన విషయం. అంత మంచి మనిషి, అంత మంచి అన్నయ్య గారిని నిజంగా లేరు అనగానే చాలా బాధాకరంగా ఉంది. మా అన్నయ్య గారు లేరని అనకండి, ఆయన ఉన్నారు ఎక్కడున్నా. అన్నయ్య గారు తప్పకుండా అందరినీ, మన సినిమా ఇండస్ట్రీని కంటికి రెప్పలా కాపాడతారు. ఎప్పుడు చూసినా ఆయనకి అదే ధ్యాసలోనే ఉండేవారు. ఆయన ఇంటికి మేము 11 గంటలప్పుడు పొద్దున్న కానీ సాయంత్రం కానీ వెళితే ఏదో ఒక దాంట్లో ఎవరికో ఒకరికి సహాయం చేస్తూనే ఉంటారు. ఎప్పుడు చూసినా అన్నయ్య గారు భోజనం చేయండి అంటే పర్వాలేదమ్మా వచ్చిన వాళ్ళు అని చెప్పి ఎంత ఆప్యాయతైన మనిషి. ఆయన మన మధ్యనే ఉన్నారనే భావించుకుని మనం మన అన్నయ్య గారు ఉన్నారని చెప్పి అనుకుంటూ మన ప్రయత్నాలన్నీ కూడా శుభప్రదంగా ఉండాలి. ప్రొడ్యూసర్స్ కానీ సినిమాలు తీసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతంగా ఉండాలని మా అన్నయ్య గారి తరపున నేను మీ అందరికీ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనిషిగా పెద్ద దిక్కుగా మారినటువంటి దశ మనం చూస్తే బహుశా ఇంకెవరికి పెద్ద దిక్కు అని అనిపించుకునేటటువంటి అవకాశం వేరెవరికి కలగలేదు. ఒక్క దాసరి నారాయణరావుకు మాత్రమే అలాంటి స్థానం చిత్ర పరిశ్రమ ఇచ్చింది. కనుక పెద్ద దిక్కు అనే మాట ఇంకా దానికి మించిన మాటలు లేవు. ఆ మాటకు చేరుకున్నవాడు దాసరి నారాయణరావు. అట్లా ఆయన మంచి రచయితగా మొదలయ్యాడు, మంచి నటుడుగా ఉన్నాడు, మంచి దర్శకుడుగా వికసించాడు, మంచి మనిషిగా పరిణమించాడు. ఆయన పరిణామక్రమాన్ని మొత్తంగా చూస్తే ఆయనలో లేని ప్రతిభ లేదు. మానవ సంబంధాల్ని అత్యద్భుతంగా తెర మీద ఆవిష్కరించడం మాత్రమే కాదు, ఆచరణలో నిరూపించి దర్శకుడి దగ్గర నుంచి, నిర్మాత దగ్గర నుంచి, కింది స్థాయి బాయిల దగ్గర దాకా వాళ్ళందరితో ఒక సమన్వయాన్ని పాటించినటువంటి గొప్ప మనస్తత్వం, స్వభావం దాసరి నారాయణరావుకు ఉంది. నాకు తెలిసి చాలామంది పెద్ద నటులు కూడా వాళ్ళకి భవిష్యత్తు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో పడ్డప్పుడు నాగేశ్వరరావును మళ్ళీ తిరిగి నిలబెట్టినటువంటి దర్శకుడు ఆయనే, ఎన్టీ రామారావును తిరిగి నిలబెట్టినటువంటి దర్శకుడు ఆయనే, శోభన్ బాబును కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితులలో తిరిగి నిలబెట్టినటువంటి దర్శకుడు ఆయనే. అట్లా చూసినప్పుడు చాలామందిని తిరిగి మళ్ళీ ఒక ఫామ్లోకి తీసుకొచ్చినటువంటి ప్రతిభ ఒక గొప్ప దర్శకుడికి మాత్రమే ఉంటుంది. అట్లాంటి గొప్ప దర్శకుడు కేవలం దాసరి నారాయణరావు మాత్రమే. అంత వివాదాస్పదుడు కావడానికి కూడా కారణం ఉందని నేను అనుకుంటున్నా. ఎవరు వ్యక్తిత్వంతో ఉంటారో వాళ్ళందరూ కూడా వివాదాస్పదం అవుతారు. దాసరి నారాయణరావు కూడా బహుశా వివాదాస్పదం కావచ్చు, కానీ చిత్ర పరిశ్రమలో వివాదాస్పదం కావడం అనేటువంటిది ఒక వ్యక్తిత్వం ఉండి ఒక స్వభావంతో జీవించే వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన అట్లా వివాదాస్పదుడు అయి ఉన్నా కూడా గొప్ప స్వభావం, మంచి స్వభావం, మానవ స్వభావం ఉండడం వల్లనే అట్లా, అంటే ఎవరైనా ఒక వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నప్పుడు వివాదాస్పదులు అవుతారు. అందరికీ అనుకూలంగా మారిపోయినప్పుడు వివాదాస్పదులు కాకపోవచ్చు. కాబట్టి దాసరి నారాయణరావు విషయంలో ఆయన మరణం తర్వాత చిత్ర పరిశ్రమ స్పందించాల్సినంత స్పందించలేదనేది ఒక సత్యం. దానికి కారణం ఆయన వ్యక్తిత్వంతో ఉండడం, ఆయన సినిమా పరిశ్రమలో అన్ని వర్గాల వారితో, అన్ని సమూహాల వారితో మంచిగా ఉండడం అనేటువంటిది అందరికి ఇష్టం ఉండకపోవచ్చు. కనుక అట్లా దాసరి నారాయణరావు ప్రత్యేకత ఆయనదే. దూరు రామరెడ్డి ఒక సందర్భంలో అంటాడు, కొంత సుఖించి పోయి రెటకో పెరవారికి చోట సంకుచున్ అని చెప్పి దూరు రామరెడ్డి రాశాడు. ఆ పద్యంలో ఉన్నట్టుగా కొంత సుఖించి తన ముద్ర వేశాడు.
చిత్ర పరిశ్రమ మీద తనదైనటువంటి ఒక ముద్ర వేసి ఇంకా ఇతరులకు కూడా స్థానం కల్పించాలని ఇతర దర్శకులకు, ఇతర నటులకు, ఇతర సంభాషణ రచయితలకు స్థానం కల్పించి కొంత సుఖించిపోయి రెటకో పెరవారికి చోట సంగుచున్నాయి ఇతరులకు మార్గాన్ని ఇస్తూ ఒక మార్గాన్ని ఆయన నిరూపించి ఈ ఇండస్ట్రీ నుంచి మనందరి మధ్య నుంచి దూరమైనందుకు దాసరి నారాయణరావుకు ప్రత్యేకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఎవరు ఏ రకమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నా చిత్ర పరిశ్రమలో చాలా అధిక సంఖ్యలో ఆయన పట్ల అభిమానంతో ఉన్నారు. చిత్ర పరిశ్రమ అంటే కేవలం నిర్మాణ దర్శక రంగం మాత్రమే కాదు, చిత్రాన్ని చూసే వాళ్ళందరూ కూడా చిత్ర పరిశ్రమలో భాగమే అని నా భావన కనుక చిత్ర ప్రేక్షకుల్లో ఆయన పట్ల అమితమైనటువంటి భావం, అమితమైనటువంటి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు పూజ్యులు మంత్రివర్యులు, మరియు అట్లాగనే రామకృష్ణ గౌడ్ గారు అధ్యక్షులు, కవిత గారు, నందిని సిద్ధారెడ్డి గారు చైర్మన్, జమున గారు, పెద్దలు కోడి రామకృష్ణ గారు, గీతాంజలి గారు, సూర్యనారాయణ గారు, అలీ ఖాన్ గారు, జేవిఆర్ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ నా నమస్కారం. దాసరి నారాయణరావు గారితో దాదాపు నాకు 25 సంవత్సరాల నుంచి దగ్గర సంబంధాలు ఉండే. ఎందుకంటే నేను చదివే కాలంలో ఎక్కువ సినిమాలు చూసేవాడిని, కానీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత సినిమాలు చూసే మానేశాను. కాబట్టి సినిమాలు చూసే టైంలో అభిమాన నటుడుగా ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు గారు, అభిమాన నటిగా జమున గారు, దర్శకుడిగా, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా అన్నింటిలో దాసరి నారాయణ గారి అభిమానంని దగ్గరగా చూసిన వాడిని నేను. వారి బర్త్డేకు దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నాకు ఫోన్ వస్తుండే, కార్డు వస్తుండే, వెళ్ళి వారి దగ్గర కూర్చొని ఆశీర్వాదం తీసుకొని వారు బొకే ఇచ్చి వెళ్ళేవాడిని నేను. కానీ లాస్ట్ ఇయర్ ఏదో కారణాల వల్ల నేను లండన్కి వెళ్ళినుంటి రాలేకపోయినాను. వారు ఎప్పుడైతే బీమారి హాస్పిటల్లో ఉండేనో, హెల్త్ బాగలేకుంటే పోయి చూసి అక్కడ మోహన్ బాబు గారు ఉండి వారికి కలిసి రావటం జరిగింది. ఏదేమైనా కానీ ఇవాళ ఈ బిల్డింగ్ నిలబడ్డదైతే సూర్యనారాయణ గారు చెప్పినారో వాస్తవం, ఇది ఎల్లప్పుడూ నిలబడి ఉంటుంది. దాసరి నారాయణ గారి కృషితోని తెలంగాణలో తెలుగు ఇండస్ట్రీ మద్రాసు నుంచి రావడానికి ఒక ఇంటర్వ్యూలో అది నేను నా మీద చెప్పులు పడ్డా, నా మీద తిట్లు పడ్డా, నేను భరించి ఇక్కడ తీసుకొచ్చిన అని చెప్పి దాసరి నారాయణ గారు ఏదో చెప్పిందో అది వాస్తవం. ఇవాళ ఈ తెలంగాణలో రావడానికి కారణం. అదే మాదిరిగా ఇవాళ కేసీఆర్ గారు కూడా వారి సావుకు చచ్చిన తర్వాత వారి అంత్యక్రియలకు అఫీషియల్గా చేయాలని చెప్పి కేసీఆర్ గారు కూడా నిర్ణయించి అఫీషియల్గా చేయటం జరిగింది అని చెప్పి మనం చేస్తాం. దాసరి గారి ప్రతిభ గురించి, దాసరి గారి వ్యక్తిత్వం గురించి, ఆయన గారు నిర్వహించినటువంటి ప్రధాన పాత్ర గురించి ఫిల్మ్ ఛాంబర్లో చెప్పటం నాకు సాహసమే అవుతుంది. ఎందుకంటే మీ అందరికీ అనునిత్యం అనుబంధం కలిగినటువంటి వ్యక్తి, అణువణువున మీ కార్యక్రమాల్లో, మీ బాధల్లో, మీ సంతోషంలో, మీ కష్టాల్లో, మీ పురోగతిలో భాగం పంచుకున్నటువంటి వ్యక్తి దాసరి గారు. మాకు అనుబంధం ఏంటంటే ఆయన మా ఊరు అల్లుడు, పద్మగారు మా ఊరు. దాసరి గారు ఆ అనుబంధంతో మా ప్రాంతానికి ఎక్కువ సార్లు వస్తూ ఉండేవాడు. సత్తుపల్లికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మిత్రులు కానీ, పద్మగారికి సంబంధించినటువంటి బంధువులను కానీ కలవటానికి పాలకోలు నుంచి కానీ అటు నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడు సత్తుపల్లి ఆగటం. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన నిధులను కూడా కేటాయించి ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు పూనుకోవటం. నాకు కూడా నేను ఆ నియోజకవర్గ ప్రతినిధిగా ఉన్నా కాబట్టి నాకు కూడా అనుబంధం ఉండటం, అక్కడ ఎక్కువ మందితోటి సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా దాసరి గారు మా ప్రాంతానికి సుప్రచితుడు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కేంద్ర మంత్రిగా కూడా మా ప్రాంతానికి కావాల్సిన పనులు నేను కూడా వచ్చి
ఆయనతోటి చేపించుకునే అవకాశం వచ్చేది. ఆ రకంగా ఈ సినీ నీలి ఆకాశంలో ఎంత ఎత్తుకి ఎదిగాడో రాజకీయ రంగంలో కూడా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. మీకు తెలుసు, సామాన్య కుటుంబంలో ఉంచున్నటువంటి వ్యక్తి సినీ రంగంలోనే కాకుండా క్లిష్టమైన రాజకీయ రంగంలో కూడా రాణించటం, సాక్షాత్తు కేంద్ర మంత్రి పదవి అలంకరించటం మన రాష్ట్రానికి మన జాతికి గర్వకారణం. అటువంటి వ్యక్తి పెద్దలు చెప్పినట్లుగా త్వరగా మన వదిలిపెట్టి వెళ్ళాడనే బాధ. ఇంకా ఆయన జీవించుంటే మీ పరిశ్రమకి ఇప్పటి వరకు సాగించినటువంటి ఆయన పాత్ర గణనీయంగా కొనసాగేది. సిద్ధారెడ్డి గారు చెప్పినట్లుగా ఎంతోమంది నటులకి ఈ పరిశ్రమలో ఉన్నటువంటి లక్షలాది మంది వ్యక్తులకి ఆరాధ్య దైవంగా పూజింపబడేటటువంటి దాసరి గారు మన దగ్గర మధ్య లేకపోవటం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.